ఆరెంజ్ సినిమా రెండోసారి రీ రిలీజ్ అయినప్పటికీ కూడా అడ్వాన్స్ బుకింగ్లోనే దాదాపుగా ₹1,00,00,000 పైగానే కొల్లగొట్టింది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలకు ధీటుగా అంటే ఇది కూడా కొత్త సినిమానా అనే రేంజ్లో మాత్రం కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. సో మరి ఈ రోజు కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి? సో ఖచ్చితంగా ఆల్రెడీ ఈ రోజుకి మొత్తం వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా అయితే రీ రిలీజ్ చేశారు. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి రామ్ చరణ్ గారి బర్త్డేకి సినిమా రీ రిలీజ్ అయింది. బట్ ఇవాళ ఎందుకో స్పెషల్గా అందరూ చూస్తారు, ఆ సినిమా సాంగ్స్ బాగుంటాయి, అందరికీ కనెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో సినిమాను అయితే రీ రిలీజ్ చేశారు. అయితే మార్నింగ్ ఒక్కొక్క షో అనుకున్నది కాస్త నెక్స్ట్ షోలు పెంచుకుంటూ నైట్ షోలు కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నిన్నటికి అడ్వాన్స్ బుకింగ్స్కి ఇక్కడ 1,50,00,000 దాకా కలెక్షన్ అయితే చేసింది అనమాట. సో ఇది ఇంకా వేరే సండే వరకు కూడా అవైలబుల్గా ఉంది. ఆ తర్వాత కూడా ఇంకే సినిమాలు ఆడకపోతే ఇది ఖచ్చితంగా మళ్ళీ పెంచుతారు షోలు. సో జనం వెళ్తున్నారు, అంటే రీ రిలీజ్ చేసినా కూడా, అంటే సెకండ్ టైం రీ రిలీజ్ చేసినా కూడా జనం వెళ్తున్నారు. సో అట్లా ఉంది క్రేజ్ అనమాట. ఎందుకంటే జనవరిలో గేమ్ చేంజర్ వచ్చి కొంచెం డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్. సో వాళ్ళు ఆ కసి ఆ ఆకలి అంతా కూడా దీని మీద తీర్చుకున్నారు. ఎందుకంటే మరి ఇప్పుడు వాళ్ళు చూసి ఎంజాయ్ చేయడానికి ఒక సినిమా లేదు. ఖచ్చితంగా మరి ఆరెంజ్ అనే సినిమా వచ్చింది, అది అందరికీ కూడా ఫెస్టివల్ లాగా ఆయన లుక్స్ కానీ ఆ క్యారెక్టర్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. అంటే ఇదిరా సినిమా అనే కంప్లీట్ సినిమా అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ సినిమా చూసినప్పుడు. అప్పుడైతే జనాలకు నచ్చలేదు, కానీ రీ రిలీజ్ చేస్తుంటే ఈ జనరేషన్ మాత్రం పిచ్చగా కనెక్ట్ అవుతుంది. థియేటర్లో అటు యంగ్ కపుల్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెగ విచ్చలవిడిగా యూత్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సో రీ రిలీజ్ కాదు, ప్రతి వ్యాలంటైన్స్ డేకి వదిలినా చూస్తాం అనే రేంజ్లో కసిగా చూస్తున్నారు అన్నమాట సినిమాని. సో మరి ఇప్పటికే కొత్త సినిమాలు చూస్తుంటే ఒక 50 లక్షలు 60 లక్షలు కూడా ఇవాళ విశ్వక్సేన్ గారి సినిమా కోటి కూడా దాటినట్లేదు ఓవరాల్ కలెక్షన్స్. మరి అటు చూస్తుంటే ఇంకా బ్రహ్మానందం కూడా అంత తెచ్చుకుంటుందో లేదు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ఆల్రెడీ 1,50,00,000 నుంచి ఇంకా మొత్తం ఓవరాల్ క్లోజింగ్ లో 2 కోట్ల దాకా కలెక్ట్ చేసి అయితే కనబడుతుంది. సో మరి రీ రిలీజ్ తో అంత కలెక్షన్ చేయడం అంటే మరి మామూలు విషయం కాదు. సో ఆల్రెడీ మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అంత ముందు 5 కోట్లు కొట్టారు. అప్పుడు పాత రిలీజ్ లో కూడా 5 కోట్లు కొడితే నాగబాబు గారు మొత్తం ఫండ్ తీసుకెళ్లి జనసేనకి ఇచ్చారు. సో ఈసారి మరి ఎవరికి ఫండింగ్ లేదని చెప్ప ముందు ఇంటిమేట్ చేయలేదు కాబట్టి సో ఖచ్చితంగా ఈ సినిమాని మరి నాగబాబు గారు రిలీజ్ చేసుకున్నారు. సో మరి దానికి ఏదన్నా మళ్ళీ జనసేనకు ఫండ్ ఇస్తారో లేకపోతే ఆయన పర్సనల్గా ఇంకా వాడుకుంటారు. ఎందుకంటే అప్పుడు లాస్ అయ్యారని చెప్పి అందరూ కూడా యాంటీ ఫ్యాన్స్ ట్రాల్ చేశారు. సో ఇప్పుడు ఎంతైతే లాస్ అయ్యారో దానికి డబుల్ మార్క్ రీ రిలీజ్ తో వచ్చింది అనమాట. సో అప్పుడు పెద్ద లాస్ అయితే ఏం రాలా, అది ఎక్కువగా చూపించడానికి ప్రొజెక్ట్ చేయడంలో వీళ్ళు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు అనమాట. సో ఖచ్చితంగా ఈ రోజు రెండో రీ రిలీజ్ కూడా 1 కోటి పైన వసూలు చేసిందంటే అది ఒక కేవలం హీరో స్టామినా అండ్ ఈ సినిమాలో పాటలు మొత్తం తెలుగు సినిమాలోనే ఒక 6 పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయనే విధంగా ప్రతి పాట ఉంటుంది, ప్రతి పాట అర్థవంతంగా ఉంటుంది. సో మరి మనసులను అయితే కొల్లగొడుతున్నాడని చెప్పొచ్చు రామ్ చరణ్.